మంత్రి కొల్లు రవీంద్ర మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. పేదల గుండెల్లో ప్రొక్లైన్లు దించి వారికి నొప్పి కలిగించారని, ఆ నొప్పి ఎలా ఉంటుందో 3 ఏళ్ల తరువాత చూపిస్తానని అన్నారు. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఇదే మున్సిపల్ కమిషనర్ బాపిరాజును బందరు తీసుకొస్తానన్నారు. ఆ నొప్పి ఎలా ఉంటుందో రుచి చూపిస్తానన్నారు. మచిలీపట్నంలో 6వ వార్డులో అక్రమంగా కూల్చేసిన ఇంటిని పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. బతకాలని చెప్పని కలలుగని స్థలం కొనుక్కుని ఆ ఇల్లు కడతంటే ఆ ఇల్లు కూలదోసి నా ఇగో సాటిస్ఫై అయింది, లంచం ఇవ్వకుండా నన్ను హర్ట్ చేసావని చెప్పని నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఎంత నొప్పి, అది బాధ. వాళ్ళ గుండెల్లో ప్రొక్లైన్ దింపి వాళ్ళకి నరకం చూపించావు మానసికంగా. గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు. ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో. బాపిరాజు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజు చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొల్లు రవీంద్ర చూసుకో. ఇదే బాపిరాజు. ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టీపీఓ, టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు.